హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమల కిచెన్స్ అండి. ఈరోజు హాఫ్ కేజీ చేప ముక్కలు అండి, గుజ్జు ముక్కలు. శుభ్రంగా ఒక 5 టైమ్స్ నిమ్మకాయ పసుపు ఉప్పు పెట్టి కడిగేసి పెట్టుకున్నా. దానిలోకి 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలండి, పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు కడిపి పెట్టుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత ఆయిల్, ఉప్పు కారం పసుపు, జీలకర్ర ధనియాల పొడి. ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ చేప ముక్కల్లో కొన్ని పచ్చిమిరపకాయలు అట్టే పెట్టుకోండి. లాస్ట్లో కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసానండి. దానిలో టమాటాలు వేసాను. దీనిలో సరిపడినంత ఉప్పు అండి, మీ టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకోండి. కొంచెం తక్కువ వేద్దాం, సరిపడా తర్వాత వేసుకుందాం. తక్కువ వస్తే పసుపు 1 టీ స్పూన్ పసుపు, కారం 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను. చేపలు కాబట్టి ఎక్కువ కారం ఉండాలి. జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, దీనిలోనే అన్నీ వేసాను కదండి. ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాల పొడి, ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసాను కదా. దీనిలో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ పడుతుంది. నేను 4 స్పూన్లు వేస్తున్నా. అది ఇప్పుడు దీన్ని శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది వేయాలి, ఎక్కువ అక్కర్లేదు. చేపలు పీస్ కాబట్టి చిన్నదండి, 1/2 టీ స్పూన్ ఇంతైతే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలంటే చూడండి, ఇట్లా కలిపేసుకోవాలి. ఉప్పుగా పట్టేలాగా మొత్తం ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాల పొడి, ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ కలిపేసుకోవాలి. చాలా బాగా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇట్లా ఆయిల్ అన్నీ పోసేసుకున్నాను. ఇది ఇప్పుడు నాయనమ్మ నాటి కర్రీ అండి. నాయనమ్మలు చేసేవాళ్ళు ఇట్లా పూర్వం చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కలుపు కూర అంటే అసలు వదలకూడదు. మా నాయనమ్మ చేసేది ఇట్లా. అది ఇప్పటి వరకు నేను అట్లానే చేస్తాను. 4-5 వెరైటీలు వచ్చి కానీ నాకు అది నచ్చదు. ఇది బాగుంటుంది. ఇప్పుడు చింతపండు ఉంది కదండి, పిసుకు పోసుకోవాలి. మీకు సరిపడినంత పులుపు వేసుకోండి, మీ ఇష్టం. పులుపు కొలతలు అంటే ఉండవు, కానీ ఫిష్ కాబట్టి కొంచెం పుల్లగానే ఉండాలి. చూడండి చింతపండు కారం ఉప్పు పులుపు కంపల్సరీ ఎక్కువ ఉండాలండి ఫిష్ కర్రీలో, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు, తప్పలేదు. అదిగోండి చింతపండు వేసాను. ముక్క ములిగేటట్టు వాటర్ పోసుకోవాలండి. చూడండి ఇట్లా కలిపేసుకోవాలి కర్రీ అంతా.
ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలండి. అన్నీ కలిపి పెట్టేసుకున్నామంట. చేపలు కలుపుకూరి కూర ఇది. చేపలు కలుపుకున్న కూర అంతా కలిపేసి పెట్టుకోవాలి. మొత్తం ఐటమ్స్ అన్నీ కలిపేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, చింతపండు పులుసు, టమాటా, ఉల్లిగడ్డలు, ఫిష్తో పాటు ఆయిల్ కలిపేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇట్లానే ఉడకనివ్వాలండి. మూత పెట్టుకోండి. ఉడకాలండి, బాగా ఉడకాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేంటి ఇవి కలిపి పెట్టేసింది, ఈ మాత్రంకే వీడియో పెట్టాలా అనుకోవద్దు. చూడండి, మీరు కూడా సేమ్ నేను చేసినట్లే కలిపి పెట్టుకోండి. చేపల కూర టేస్ట్ని బట్టి నాకు సబ్స్క్రైబ్ చేయండి. కవర్ తీసుకెళ్ళి కబ్బోర్డ్లో ఉంది, కబ్బోర్డ్లో ఒక కవర్ ఉంటే అది తీసుకెళ్ళి ఒక పైన అదే అదే తీసుకెళ్ళిపోవాలి. మొత్తం ఇది కూడా తీసుకెళ్ళి చెప్పండి. కారం లేదు తీసుకెళ్ళి, కారం లేదు కాదు. ఇంకెవరో తెగ తీసుకెళ్ళిపోయి
ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉడుకుతుందో, కలర్ ఎట్లా ఉంది సరే. ఇప్పుడు ఇవన్నీ ముక్కగా పట్టుకొని ఈ పులుసు అంతా దగ్గర అయ్యే వరకు ఉంచాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు చేసుకుని తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట ప్రెస్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి, డౌట్స్ పెట్టండి. చిన్నప్పుడు ఇట్లానే చేసేవారండి. ఎన్ని కిలోలు ఫిష్ అయినా కూడా ఇట్లానే చేసేవారు. మొత్తం కలిపేసి పెట్టేవాడు అన్నమాట. అన్ని ఐటమ్స్ కలిపి అవి దగ్గరగా అయిన తర్వాత మొత్తం ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ చక్కగా మొక్క కంటుకుని చాలా టేస్టీగా ఉండేదండి. అప్పటి నుంచి నేను ఇదే విధంగా చేస్తాను ఎక్కువ శాతం, ఎందుకంటే ఇదే బాగుంటుంది చక్కగా టేస్ట్. చూద్దాం ఉప్పు సరిపోయిందని చూద్దాము. చూడండి దగ్గరికి అయిపోతుంది. చూడండి
పులుపు కారం అన్నీ అయితే సరిపోయినాయండి. ఉప్పు వేద్దాం. కొంచెం వేద్దామండి. కొంచెం కారం వేద్దాము. కారం తక్కువైంది. ఇలా తక్కువ ఉంటే కలుపుకోండి, ఏం పర్వాలేదు. మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవచ్చు. చేపల్లో ఎంత ఎక్కువ కారం ఉంటే అంత బాగుంటుందండి. కారం, ఉప్పు, చింతపండు పులుసు చాలా ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ అండి, నూనె వేస్తే టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా ఆయిల్ కూడా కలుపుకున్నాను. ఒకసారి కలుపుకున్నాను. ఇది పెట్టాలండి, ఎందుకంటే చేప కదా పైన ఇట్లా వేస్తే కలిసిపోతుంది. చూడండి అప్పుడు చేపలు అయిపోయింది. ఎంత బాగుందో చూడండి కర్రీ. సింపుల్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీ చేసుకోవడం అంటే చాలా సింపుల్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేద్దామండి. కొంచెం చింతపండు సరిపోదు వేసాను. కరెక్ట్గా సరిపోతుంది. అన్నీ సరిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇట్లా చేసుకోండి. ఇప్పుడు అందరూ ఉల్లిగడ్డలు ఫ్రై చేసి దానిలో మసాలాలు వేసి ఇవన్నీ చేస్తున్నారు. అది కూడా నేను కూడా చేస్తానండి, కానీ ఇంత టేస్ట్ ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా తప్పనిసరిగా చేసుకొని తిని చూడండి. నాకు తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. వెళ్ళొచ్చి
హలో ఫ్రెండ్స్, చూడండి కర్రీ అయిపోయింది. ఇక కొత్తిమీర చల్లేసి దించేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో పీసెస్. ఇదో చూసారా పీసెస్ ఎలా వచ్చినాయో, గ్రేవీ చూసారా ఎట్లా వచ్చిందో. అన్నీ సరిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అన్నీ సరిపోయినాయి. ఇదిగోండి లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేయాలి. పావు గంట ముందు కొంచెం పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నాం కదండి ఫ్లేవర్ కోసం. తర్వాత కొత్తిమీర చల్లుకోవాలండి పైన. ఇదంతా అయిపోయిందండి. అన్నీ సరిపోయినాయి. ఈ మాత్రం పులుసు ఉంచుకోవాలండి, లేదంటే మనకు ఫిష్ తినాలి కాబట్టి. ఈ చక్కగా ఇలా పీసేసుకొని ఇట్లా పీస్ చేసుకొని ఇట్లా పులుసు పోసుకొని తినాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. అసలు చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది. టైం తక్కువలో అయిపోతుంది. ఇందులో ఏ మసాలాలు లేవు. చాలా టేస్టీ అయిన కర్రీ. మీరు చేసుకోండి. మీరు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, ఫిష్ కర్రీ. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకోండి. నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.